డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జోసా కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 13వ తారీఖు రౌండ్ 1 అయితే వచ్చిందమ్మా. 13వ తారీఖు రౌండ్ 1 వస్తే వీళ్ళు చాలా టైం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 29వ తారీఖు దాకా రౌండ్ 1 13వ తారీఖు నుంచి మనకి 29వ తారీఖు మంచి ప్లెంటీ ఆఫ్ టైం ఇచ్చారు. 26వ తారీఖు దాకా మరి డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇచ్చారు. తర్వాత ఈరోజు లాస్ట్ డేటు మరి వెరిఫికేషను ఈరోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఏమైనా క్వెరీస్ ఉంటే లాస్ట్ డేట్ మనకి రౌండ్ 2 30వ తారీఖు వచ్చేస్తుంది కదా. మరి 29వ తారీఖు లాస్ట్ డే, మరి 5 గంటల లోపు లాస్ట్ డే టు రెస్పాండ్ ఇవ్వడం విత్డ్రాల్ క్వారీ ఏమైనా ఉంటే రిజల్యూషన్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ క్యాండిడేట్, మరి హూ హ్యావ్ మేడ్ పేమెంట్ అటెంప్ట్స్, ఇవన్నీ కూడా మరి విత్డ్రాల్ చేసుకోవాలి. మీరు ఈరోజు వరకు 29th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది స్టూడెంట్స్. మరి కొంతమంది మీకు రౌండ్ 2లో సీటు రావాలంటే, మరి రౌండ్ 2 కూడా వెళ్ళాలంటే మీరు ఈ పనులు చేయాలి. లేకపోతే మీరు సబ్సీక్వెంట్ రౌండ్స్కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు, మరి రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 వరకు కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఒక పేరెంట్ అయితే నాకు ఫోన్ చేయటం జరిగింది. అతను మరి ఆ పేరెంట్ వాళ్ళు మరి వాళ్ళకి ఒక సీటు రౌండ్ 1లో ఒక సీట్ వచ్చింది. రౌండ్ 1లో సీటు వచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయలేదంట. ఇప్పుడు రౌండ్ 1లో మనకు సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనకు త్రీ పారామీటర్స్ చెప్పుకోవాలి. యాక్సెప్ట్ చేయాలి, తర్వాత కానీ ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ పెట్టుకోవాలి. మూడోది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. నాలుగోది పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అవ్వాలి. అయిన తర్వాతే మీరు యూ హ్యావ్ టు, మరి మీరు రౌండ్ 3కి ఎలిజిబుల్. ఎవరు రౌండ్ 3కి ఎలిజిబుల్, ఎవరు రౌండ్ 4 ఎవరైతే మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుందో, ఎవరికైతే రౌండ్ 1లో సీటు వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషను పేమెంట్ చేస్తారు, మరి ఫ్లోటు ఫ్రీజ్ కానీ పెట్టుకుంటారు, వాళ్ళు మాత్రమే రౌండ్ 2కి ఎలిజిబుల్. వాళ్ళకి మాత్రమే రౌండ్ 2లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఎక్కడైనా సీటు వచ్చింది, మీకు నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి ఫర్దర్ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా చేయకపోతే యూ విల్ బీ థ్రోన్ అవుట్ ఆఫ్ ద జోసా కౌన్సిలింగ్ నుంచి బయటికి పంపించేస్తున్నారు, గుర్తుపెట్టు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటో ఒకసారి చూశారు. ఇక్కడ పీవైక్యూస్లో కూడా ఇచ్చారు చూడండి క్లియర్గా. వాళ్ళు పీవైక్యూస్లో మెన్షన్ అయితే చేయటం జరిగింది. ఇఫ్ ఐ గాట్ సీట్ అలాటెడ్ ఇన్ సర్టన్ రౌండ్ ఆఫ్ జోసా ఇన్ ఫస్ట్ టైం నాకు వచ్చింది. అంటే రౌండ్ 1లో నాకు వచ్చింది, రౌండ్ 2లో ఫస్ట్ టైం వచ్చింది. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సీట్, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ వుడ్ లైక్ టు వెయిట్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ ద జోసా పాసిబిలిటీ గెట్ బెటర్ సీట్ ఇన్ ప్రిఫరెన్స్ ఆర్డర్. డూ ఐ నీడ్ టు డూ ఎనీథింగ్ ఇన్ కరెంట్? మీరేం చేయాలి, మీకు ఫస్ట్ టైం సీటు వచ్చిన వాళ్ళు, ఇఫ్ యూఆర్ అలోకేటెడ్ సీట్ ఇన్ సర్టన్ రౌండ్ ఆఫ్ జోసా యూ నీడ్ టు ఫాలో ఇన్ ద యాక్సెప్టెన్స్ ఫీజ్ సీట్ యాక్సెప్ట్ చేయాలి, అప్లోడ్ డాక్యుమెంట్ చేయాలి. తర్వాత ఇఫ్ ఆల్రెడీ అప్లోడెడ్ త్రూ ద ప్రీ అప్లోడ్ అది ఓకే. పేమెంట్ చేయాలి. పేమెంట్ SC ST పిల్లలు మరి OBC అంత పేమెంట్ చేయాలి. యూ నీడ్ టు యాక్సెప్ట్ ద సీట్, చూజ్ అన్ ఆప్షన్ ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ కంపల్సరీగా చూజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ విష్ టు కన్సిడర్ ద సీట్ ఆఫ్ హైయర్ ప్రిఫరెన్స్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్ విత్ ఇన్ ద అలాటెడ్ ఇన్స్టిట్యూట్ సబ్సీక్వెంట్ రౌండ్ అదర్ దన్ ద లాస్ట్ రౌండ్, ఇఫ్ యూ ఫెయిల్ టు కంప్లీట్ ఎనీ ఆఫ్ ద 3 steps, step 1, step 2, step 3, 3 steps, if you fail to complete the 3 steps, మరి ఫర్ ద సీట్ యాక్సెప్టెన్స్ యువర్ అలోకేటెడ్ సీట్ విల్ బీ క్యాన్సిల్. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి అలోకేటెడ్ సీట్ని వీళ్ళు క్యాన్సిల్ చేయటం అయితే జరుగుతుంది. యూ విల్ నో లాంగర్ బీ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ జోసా కౌన్సిలింగ్ని పార్టిసిపేట్ చేయరు. మీరు జోసా నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయినట్టు, వీళ్ళు మాత్రం జోసా నుంచి వెళ్ళిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. ఇది రౌండ్ 2కి కూడా వర్తించింది, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. రౌండ్ 2లో ఫ్రెష్గా సీటు వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా సీట్ యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే మీ యొక్క మీరు రౌండ్ 3లో మరి ఎలిజిబిలిటీ కాదు, రౌండ్ 4లో ఎలిజిబిలిటీ కాదు, రౌండ్ 6 ఇంకా డైరెక్ట్ మీరు CSAB, మరి దేవుడు దయచేసి మనం CSABలోనే ట్రై చేసుకోవాలి మన అదృష్టం. ఇక్కడ జోసా బిజినెస్ రూల్స్లో ఉంది, మీరు కూడా కావాలంటే బిజినెస్ రూల్స్కి వెళ్ళండి. ఫెయిల్ టు కంప్లీట్ ఆల్ ద స్టెప్స్ ఆన్లైన్ రిపోర్టు విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్ లైన్ ఆఫ్ ద సేమ్ రౌండ్ ఆఫ్ జోసా ఫర్ ద రౌండ్ వైజ్ will lead to the cancellation of the seat and candidates will not able to participate in subsequent JOSA rounds. Subsequent అంటే రౌండ్ 2 అవ్వచ్చు, రౌండ్ 3 అవ్వచ్చు, రౌండ్ 4. ఇంకా సపోజ్ రౌండ్ 1లో నాకు వచ్చిన సీటు నేనేం చేయాలి, దీనికి రెస్పాండ్ అవ్వాలా అంటే రౌండ్ 4కి రౌండ్ 2 నుంచి రౌండ్ 6కి ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. నేను కంప్లీట్గా
జోసా నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏ సీట్ వచ్చినా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి లాస్ట్ మినిట్లో కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ మనకి రౌండ్ 2 కూడా వచ్చేస్తుంది. రౌండ్ 2లో ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఏ సీట్ వచ్చినా యాక్సెప్ట్ చేయండి. మీరు ఏ సీట్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చిన ఆప్షన్స్లో నుంచే వాళ్ళు సీట్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఏ సీట్లు వచ్చినా ముందు ఫ్లోట్ కానీ, మీరు ఏ సీట్ వచ్చినా ఫ్లోట్ కానీ మరి ఫ్లోటు ఫ్రీజు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత యాక్సెప్టెన్స్ చేయాలి, సీట్ యాక్సెప్ట్ చేయాలి. తర్వాత పేమెంట్ చేయండి, డాక్యుమెంట్ అప్పుడు ఈ 3 పనులు చేయాలి. ఈ 3 పనులు చేయకపోతే మీరు సపోజ్ రౌండ్ 2లో వచ్చిన వాళ్ళు ఈ చేయలేదనుకో, మీరు రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్, రౌండ్ 4కి నాట్ ఎలిజిబుల్, రౌండ్ 5కి నాట్ ఎలిజిబుల్, రౌండ్ 6 నాట్ ఎలిజిబుల్, మిమ్మల్ని బయటకు వేస్తారు. అదేవిధంగా మీరు సపోజ్ రౌండ్ 3లో సీట్ వచ్చిన వాళ్ళు ఏదన్నా చేయాలి. చేయలేదనుకో ఈ 3 పనులు చేయాలి. చేయలేదనుకో యు ఆర్ నాట్ రౌండ్ 4కి నాట్ ఎలిజిబుల్, రౌండ్ 5కి నాట్ ఎలిజిబుల్, రౌండ్ 6 నాట్ ఎలిజిబుల్. సపోజ్ ఫ్రెష్గా రౌండ్ 6 రౌండ్ 4లో సీట్ వచ్చింది అంటే మీరేం చేయలేదు అంటే రౌండ్ 5కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్, రౌండ్ 6కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అందుకని మీరు సీటు వస్తే మాత్రం ఏదో ఒకటి చేయాలి, యాక్సెప్ట్ చేసి తీరాలి, గుర్తుపెట్టుకోండి. అది విత్డ్రాల్ చేసుకోవటం లాస్ట్ మినిట్లో మీకు సీట్ నచ్చలా. సపోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉందంటే, సపోజ్ నాకు ఒక సీట్ వచ్చింది, ఒక IIITలో GFTలో సీట్ వచ్చింది. ఈ GFTలో సీట్ వచ్చినప్పుడు ఇది నచ్చలా, మీరు రౌండ్ 2కి వెయిట్ చేయండి. ఇది నచ్చల రౌండ్ 3కి వెయిట్ చేయండి, ఇది నచ్చల రౌండ్ 4కి వెయిట్ చేయండి. అంటే మీ యొక్క ఆప్షన్స్ని బట్టి వాళ్ళు సీట్ ఇస్తారు. అప్పుడు మీరు లాస్ట్ మినిట్లో ఏంటంటే వాళ్ళు విత్డ్రా ఆప్షన్ ఇస్తాడు, క్యాన్సిలేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. యూ కెన్ హ్యాపీగా విత్డ్రా చేసుకుని డైరెక్ట్ CSAPకి వెళ్ళండి. అంతేగాని మనం సైలెంట్గా ఉంటే మీ సీట్ పోవడం ఖాయం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి ఇలాంటి అప్డేట్స్ ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఒకరికి జరిగిన మన మెంటర్షిప్ అందుకనే ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ అని మీ మెంటర్స్ని అడగండి. ఎవరైనా కానీ పేరెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎవరి దగ్గర మీరు మెంటర్షిప్ తీసుకొని వాళ్ళని 1కి 2 సార్లు అడగండి. 26వ తారీఖు దాకా టైం ఉంది. 20వ తారీఖు ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఇప్పుడు 27, 28, 29 రేపు మనకి రౌండ్ 2 వచ్చేస్తుంది. రౌండ్ 2 వచ్చేలోపు ఇంక మీరు అవుట్ ఆఫ్ ద యూ విల్ బి అవుట్ ఆఫ్ ద జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్. అందుకని ప్రతి ఒక్కటి ఏదైనా చేసేటప్పుడు మీరు మెంటర్స్ 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళు ఇబ్బంది పడినా 1కి 2 సార్లు అడగండి. ఒక్కోసారి వాళ్ళు ఫోన్ ఎత్తకపోవచ్చు, సరే మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీకు సంబంధించిన విషయం కాదు, మీరు నష్టపోతే మీరే నష్టపోతారు. మెంటర్షిప్ తీసుకున్న చోట వాళ్ళు నష్టపోరు. అందుకని మీరు వాళ్ళని 1కి 2 సార్లు డౌట్స్ క్లారిఫై చేసుకుని రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి, రౌండ్ 2, రౌండ్ 3, 4, 5 ఆల్మోస్ట్ 5 రౌండ్లు ఉన్నాయి. ఇప్పుడే మనం ఏం చేయలేదనుకో విల్ బీ అవుట్ ఆఫ్ దట్ జోసా. అందుకని ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ని మీ యొక్క మెంటర్స్ని కనెక్ట్ అవ్వండి. మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తెలుసుకుని ఏ మిస్టేక్ చేయకూడదు. చివరి వరకు ఉండండి. చివరి వరకు మీ సీటు నచ్చినా నచ్చకపోయినా లాస్ట్ మినిట్ వరకు ఉండే వాళ్ళకి ప్రతిఫలం వచ్చింది. లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ని చూడటం జరిగింది, బ్రహ్మాండమైన మంచి సీట్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. వాళ్ళకి ఫస్ట్ రౌండ్ 1లో అసలు సీట్లు రాలా కొంతమందికి, రౌండ్ 5, రౌండ్ 6 CSAPకి వెళ్తే భయంకరమైన మంచి సీట్లు వచ్చినాయి. అలాంటి సీట్లు మీకు కలగంటే మనకు కొద్దిగా ఓపిక పట్టాలి. ఈ జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్లో కానీ CSAPలో కానీ ఓర్పుగా ఉంటే మీకు సీటు వచ్చే అవకాశం అంతే ఉంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బై దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.